వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ వార్ 2 వైఆర్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఇంకొక మూవీ ఈ వార్ 2. అయితే చాలా మందికి డౌట్ ఉంది, ఈ వార్ 2 చూడాలంటే ప్రీవియస్ మూవీస్ ఏమైనా చూడాలా అంటే ఎస్ చూడాలి. వార్ 1 ఒక మూవీ చూస్తే సరిపోద్ది. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో, అసలు ఆ మూవీలో ఏమేమి ఉన్నాయి, స్టోరీ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఈ మూవీ చూసే కన్నా ముందే చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ నేమ్స్ ఏంటి, అసలు దాంట్లో ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థమవుద్ది. అండ్ ఇక ఈ వార్ 2 మూవీ చూడడం జరిగింది. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఎన్టీఆర్ గారు కాల్ రెత్తకి ఇంకో మాట ఉంటుందా చెప్పండి. సినిమా నాకైతే ఓకే పర్వాలేదు, డీసెంట్ వన్, మరీ బాగుందని చెప్పను, కానీ వైఆర్ స్పై యూనివర్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోలిస్తే చాలా బెటర్ మూవీ. అన్ని స్పై యూనివర్స్ ఫిల్మ్స్ మీద చాలా బాగుంది మూవీ. అయితే స్టోరీ కూడా చాలా డిఫరెంట్ స్టోరీ. మనకి ఎప్పుడు సోది కొట్టే ఇండియా పాకిస్తాన్ ఈ రొటీన్ రొట్ట కాకుండా ఎమోషనల్ గా అసలు స్టోరీ సోల్ మాత్రం చాలా బాగుంది. అంటే బాగుందంటే ఇరగదీసేసిందని చెప్పను, వాటితో పోలిస్తే కొంచెం బెటర్ గా ఉంది. ఇది ఆ ఇండియా పాకిస్తాన్ మోడ్ లోకి తీసుకెళ్లకోకుండా హీరో వర్సెస్ హీరో కింద పోర్ట్రే చేసి, మనకి ఎప్పుడు హీరో వర్సెస్ విలన్ ఉంటది, కానీ ఇది హీరో వర్సెస్ హీరో కింద పోర్ట్రే చేసి మనకి స్టోరీని తీసుకెళ్లారు ముందుకి. అండ్ నేను ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నా, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని వాళ్ళు తీసుకున్నారు ఓకే, బట్ ఒక్క మిత్ మాత్రం నడుస్తూ ఉంది. ఆ మిత్ ఏంటంటే బాలీవుడ్ కి వెళ్ళిన మన తెలుగు హీరోస్ అందరినీ సరిగ్గా వాడుకోవట్లేదు, ఏదో తీసుకెళ్తున్నారు కానీ మనల్ని అంతగా మంచి క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు, కావాలని తీసుకెళ్లి ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని తీసుకెళ్లి ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి చాలా హాట్ టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. బట్ నేను అనుకున్న చాలా డౌట్ ఉంది, వీళ్ళు నిజంగానే తీసుకెళ్లారు, మనల్ని కూడా ఏదన్నా చేస్తారంటావా ఎన్టీఆర్ ని, ఐ మీన్ క్యారెక్టర్ ని కొంచెం తగ్గించేసి వాళ్ళ క్యారెక్టర్ ని పెంచేసుకుని లుక్స్ పరంగా, సీన్స్ పరంగా, రైటింగ్ పరంగా ఏమైనా డౌన్ చేస్తారు అనుకున్నాను. బట్ 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 అన్నిటిని కొట్టేరా. నాకు ఒక్కటి అర్థమైంది, ఎన్టీఆర్ గారు ఆషామాషిగా అయితే ఒప్పుకోరు అని ఒక స్ట్రాంగ్ పోర్ట్ ఉండేది, నాకు కొంచెం స్ట్రాంగ్ బలం ఉండేది. కానీ ఈ సినిమా చూసాక నాకు మాత్రం అనిపించింది ఏంటంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఆన్ పార్ విత్ హృతిక్, ఇంకా చెప్పాలంటే హృతిక్ మీద ఎక్కువే ఉందని చెప్పాలి. ఇద్దరిని బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్లారు, ఎవరో ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్తున్నా. ఎన్టీఆర్ గారు ఉన్న ప్రతి సీను పేలుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫస్ట్ ఇంట్రో సీన్ కి శైతాన్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అసలు శైతాన్ ఆ ర్యాప్ సాంగ్ మాత్రం తోపంతే, అసలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది ఆ సీక్వెన్స్ దగ్గర. అండ్ మనకి వెళ్ళేకుంది మూవీ ప్రొసీడింగ్స్ లో ఓకే, మూవీ స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెం స్లోగా ఉన్నా సరే మెల్లగా ఎన్టీఆర్ గారి ఎంట్రీతో, అలాగే ఒక ట్రైన్ సీక్వెన్స్, ఇలాంటి సీక్వెన్స్ మెల్లగా ఫర్దర్ గా ప్రీ ఇంటర్వెల్ కి అండ్ సలామాన్ అలే సాంగ్, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ ఫుల్ మీల్స్. ఫ్యాన్స్ కి అయితే ఎన్టీఆర్ గారు ఫుల్ డామినేటెడ్ గా కనిపిస్తారు మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి ఓకే పర్లేదు, గుడ్ మూవీ, ఐ మీన్ గుడ్ ఫస్ట్ హాఫ్ అనిపించింది నాకు. అండ్ ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చిన్నపిల్లల సీన్ ఏవైతే ఉన్నాయో ఫ్లాష్ బ్యాక్ సీన్స్, అవి కూడా బాగానే వర్కౌట్ అయినారు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది అనుకున్న టైంలో మొదలెట్టారు. ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో కొంచెం ఆ హృతిక్ రోషన్, కియారా అద్వానీ లవ్ స్టోరీ అనేది, లవ్ ట్రాక్ చాలా బోరింగ్ గా వెళ్ళిపోయింది. ఏదో అలా వెళ్ళిపోతూ ల్యాగ్ అనిపించేసింది. అరే ఏంద్ర ఎటు వెళ్ళిపోతుంది సినిమా, మనం అనుకున్నది ఎక్కడ ఇది ఎక్కడ అనుకున్నా, సినిమా వెళ్ళిపోయింది, మొత్తం జనాలు నీరసపడిపోయారు అనుకున్న టైంలో వస్తుంది లాస్ట్ 20-30 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అదే మనకి టీజర్ లో చూపించిన కేవ్ ఫైట్ సీక్వెన్స్. అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సినిమా ఇక అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ జంప్ అవుద్ది. సినిమా క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డిలే ఉంది, కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది, క్లైమాక్స్ బాగుంది మళ్ళీ. అంటే ఇక హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్ కూడా మనకి వార్ 1 లో ఏదైతే చూస్తామో సేమ్ అదే టైప్ లో ఉంటది మనకి క్యారెక్టర్ అంతే. సో ఆ క్యారెక్టర్ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసేలాగానే ఈ ఏజెంట్ విక్రమ్ అనే క్యారెక్టర్ మ్యాచ్ అయింది. సో ఇంకొకటి కన్ఫర్మ్ అయింది ఏంటంటే మనకి స్టాండ్ అలోన్ ఫిలిం ఉంటుంది ఖచ్చితంగా వైఆర్ స్పై యూనివర్స్ నుంచి ఎన్టీఆర్ గారికి సపరేట్ గా. ఆయన లుక్స్ మాత్రం చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎన్టీఆర్ గారు ఆన్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు ర్యాంప్ అనిపించింది నాకు సినిమా మొత్తం. అండ్ ఇంకొకటి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం వైఆర్ స్పై యూనివర్స్ వాళ్ళు ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రోస్ ఉంటాయేమో, లైక్ షారుఖ్ ఖాన్ గారిది కానీ, టైగర్ది కానీ, ఐ మీన్ సల్మాన్ ఖాన్ గారిది కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. సో దీంట్లో అయితే అంత మీరు ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకుని అయితే వెళ్ళకండి, అదైతే ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఆల్ఫా మూవీ నెక్స్ట్ ఈ వైర్ స్పై యూనివర్స్ నుంచి రాబోతుంది. ఫీమేల్ లీడ్ మన ఆలియా భట్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ చాలా ఆల్మోస్ట్ సగం అయిపోయింది, డిసెంబర్ మంత్ లో రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఆ మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఇచ్చారు లైట్ గా జస్ట్. అండ్ దాంట్లో బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా ఉంది. సో ఫర్దర్ గా మనకి బాబీ డియోల్ గారు కూడా రాబోతున్నారు ఈ యొక్క యూనివర్స్ లోకి. అండ్ అలాగే అలియా భట్ గారు ఫీమేల్ లీడ్ కింద. సో వాటికి సంబంధించిన లీడ్ కూడా అయితే ఇచ్చారు దీనికి.
అండ్ ఇక నాకు ఓవరాల్ గా ఎలా అనిపించింది అంటే డీసెంట్ వన్, గుడ్ వన్, వాచబుల్ మూవీ. స్టోరీ అయితే మనకేం లేదు, వార్ 1 కంటిన్యూషన్ ఈ స్టోరీ మొత్తం. అంటే ఇప్పుడు మెయిన్ గా పెర్ఫార్మెన్స్ విషయానికి రావాలి. హృతిక్ రోషన్ గారు యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే. ఆయన సేమ్ ఏ టైప్ గ్రీక్ గాడ్ అని ఊరికే అంటారు కదా, ఆయన వార్ లో ఏదైతే కంటిన్యూ చేశారో ఆ మూడ్ ని ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ అసలు చెప్తున్నా, ఎన్టీఆర్ గారిని ఓన్ చేసేసుకుంటారు వాళ్ళు, అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించేశారని చెప్పాలి. ఆయన యాక్టింగ్, కళ్ళంటే నీళ్లు, అసలు నిజంగా చాలా బాగుంది క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే. అండ్ అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ ఇంటెన్సిటీ, అక్కడక్కడ మనకి ఇన్స్పెక్టర్ దయా కనిపిస్తా ఉంటాడు. అలాగే జై షేడ్స్ ఉంటాయి, అలా అంటే కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లాగా మనకు పోర్ట్రే చేస్తారు. సో అది మాత్రం చాలా బాగుందని చెప్పాలి ఆయన యాక్టింగ్ అయితే. అండ్ ఇక మిగిలిన పెర్ఫార్మెన్స్ అయితే ఓకే, వెళ్ళిపోతూ ఉంటది మిగిలిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ అలా. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా ఓకే పర్వాలేదు, అక్కడక్కడ కొన్ని ఆడ్ గా అనిపిస్తున్నాయి, బట్ అంత బ్యాడ్ అయితే ఏం కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ ప్రతి ఒక్క లుక్స్ కూడా చాలా బాగున్నాయి, డ్రెస్ సెన్స్ అన్ని బాగున్నాయి. ఇక్కడ మెయిన్ పర్టికులర్లీ ప్రీతం గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్. పర్టికులర్లీ శైతాన్ ర్యాప్ సాంగ్ వస్తుంది మన తెలుగులో, మేబీ రోల్ రైడర్ గారు పాడారనుకుంటది, తోపు ఉంది అంతే, అసలు ఎక్సలెంట్. ఎన్టీఆర్ గారు కనిపించినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ లేచిపోతా ఉంటది, ఆ రేంజ్ లో కొట్టారు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు. సో అయాన్ ముఖర్జీ గారిని ఎందుకు తీసుకున్నారు అని అంటే, మంచి ఎమోషనల్ గా ఆయన డ్రైవ్ చేయగలరు, ఎమోషనల్ సీన్స్ బాగా రాయగలరు అని చెప్పేసి తీసుకున్నారు కదా. ఎస్, అది మాత్రం నిజమే, బాగానే వర్కౌట్ అయింది ఎమోషనల్ గా. నిజంగా ఇలాంటి రెగ్యులర్ యాక్షన్ మూవీస్ కాకుండా వాళ్ళు ఏదైతే వైఆర్ స్పై యూనివర్స్ జానర్స్ ఉన్నాయో వాటి నుంచి వచ్చి డిఫరెంట్ గా ట్రై చేశారని చెప్పాలి. సో ఇది మాత్రం అయాన్ ముఖర్జీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ వాళ్ళు ఏదైతే స్ట్రాంగ్ జోన్ అని నమ్మారు అయాన్ ముఖర్జీలో, అది మాత్రం నిలబెట్టారని చెప్పాలి, స్టాండ్అవుట్ అయింది. అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా హీరోస్ని బాగా ప్రజెంట్ చేశారు, ఎవరిని తక్కువ ఎవరు ఎక్కువ అని కాకుండా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు ఇద్దరిని కూడా. అండ్ ఇక తెలుగు డబ్బింగ్ అయితే ఓకే, తెలుగు డబ్బింగ్లో పర్వాలేదు, మ్యాక్సిమం హిందీ ప్రిఫర్ చేసుకోండి, తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎలాగో తెలుగు చూస్తారు కాబట్టి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే కనుక, హిందీ తెలుసుంటే కనుక హిందీ ప్రిఫర్ చేసుకుంటే మీకు బెస్ట్. నేనైతే తెలుగులోనే చూసాను. అండ్ ఇది ఈ వార్ 2 మూవీ రివ్యూ అయితే, నాకైతే మూవీ వాచబుల్ బాగానే అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ ఏ మూవీ ప్రిఫర్ చేసుకుంటున్నారు, వార్ 2 కూలియా? సో నేనైతే వార్ 2కి వెళ్ళొచ్చేసాను, ప్రెసెంట్ కూలీకి ఉంది, కూలీకి కూడా వెళ్తున్నాను. సో ఇది ఈ వార్ 2 మూవీ రివ్యూ అయితే. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మూవీ చూస్తుంటే కనుక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తామంటే బాయ్.